హలో ఫ్రెండ్స్, ఇంకో రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఈరోజు ఏంటనుకుంటున్నారు, పాలకూర ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ కొద్ది ఉప్పు వేసుకొని వేడి నీళ్ళు వేసుకొని దాన్ని ఉడకబెడుతున్నాను అనమాట. ఒక్క నిమిషమే, తర్వాత వెంటనే తీసేయచ్చు. ఎలా చేస్తున్నానో స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. కొత్త వాళ్ళు చూస్తే మన యశ్వంత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హీట్ ఎక్కిన తర్వాత మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర వీటిని వేసుకుందాం. ఇప్పుడు మనం ఉల్లిపాయలు గుండగా కోసుకుని ఉంచుకున్నాం. ఉల్లిపాయలు యాడ్ చేద్దాం. అలాగే ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తాను. చిన్న పసుపు వేసుకుందాం. అందులో కరివేపాకు, తర్వాత మనం ఎండుమిర్చి, గ్రీన్ పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. మనం ఈ ఉల్లిపాయలు అందులో ఉన్న పచ్చిదనం పోయినంత వరకు వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోకూడదు. మనం ఉడకబెట్టుకున్న పాలకూరని యాడ్ చేసేద్దాం మొత్తం. చాలా హెల్త్కి మాత్రం చాలా మంచిది అండి. పాలకూర యాడ్ చేసుకున్నాం. ఒక స్పూను, చిన్న స్పూన్ తీసుకున్నాం. చూసారా, మనం చాలా ఈజీ, హెల్త్కి చాలా మంచిది. కేవలం మనం 5-6 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఈ రెసిపీని, ఈ ఫ్రై అనమాట. నేను బాగా డీప్ ఫ్రై చేయను, ఎందుకంటే అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి. జస్ట్ మనం టేస్ట్ తగినట్టుగా మనం వేసుకోవాలంతే. మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే నేను గోంగూర పచ్చడి చేశాను, అలాగే బీరకాయతో 3 రెసిపీస్ చేశాను. బజ్జీలు, బీరకాయ వేపుడు, బీరకాయ పచ్చడి, తర్వాత కొమ్ము శనగలు, మీకు అంటే చిన్న దేశవాళీ శనగలు అంటే తెలుసు కదా మీకు, వాటితో కర్రీ చేశాను. ఇప్పుడు అన్నీ మంచి మంచి రెసిపీస్, హెల్త్కి చాలా మంచివి. పన్నీర్ కర్రీ చేసాం మనం, అలాగే చాలా రెసిపీస్ అండి, ఒకటి కాదు. నాన్ వెజ్ మటన్తో కర్రీ చేశాను, చికెన్తో, చాలా డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయి మన దాంట్లో. వంజరం పులుసు కానీ, కానకట్టల పులుసు కానీ, తర్వాత గులివెందులు కానీ. మీరు సపోర్ట్ ఉంటే ఇంకా డిఫరెంట్ రెసిపీస్ వస్తే టేస్టీ. ఇంకొక 2 నిమిషాల్లో అయిపోద్ది. మీరు ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్లు తెలియజేయండి అభిప్రాయాన్ని. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఈ వీడియోని షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. 3 డేస్కి మన వీడియో వస్తూ ఉంటుంది. రెడీ అయిపోయింది కర్రీ. ఇదిగోండి, ఇంతకంటే మనం ఎక్కువ ఆపకూడదు. ఇదిగోండి, క్లోజ్అప్ చూపిస్తున్నాను. మరీ మాడిస్తే టేస్ట్ బాగోదు అనమాట. ఇది వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మీకు నేను తిని